నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేది ప్రస్తుతం అయితే చందు చంద్రు అనే ఒక సీరియల్ యాక్టర్ ఇంటి దగ్గర అయితే మనం ఒక 2 days బ్యాకే ఆయన ఉరేసుకుని అయితే చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు మన ముందైతే వాళ్ళ పిల్లలు ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ నాన్నతో ఆ పిల్లలు ఎంత ఎఫెక్షన్గా ఉంటారు. పాప ఉన్నాడు, అదేవిధంగా బాబు ఇద్దరు మన పక్కనే ఉన్నారు. సో ఆ పవిత్ర జీరామ్ గారి ఆ మరణం విన్న తర్వాత ఈయన కూడా చాలా మనస్తాపానికి అయితే గురయ్యి ఆయన కూడా ఒక 2-3 days అయితే అదే 2-3 days అయితే ఆయన బాగా మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళి ఆయన కూడా ఒక గత రెండు రోజుల క్రితం సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మన ముందైతే వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి ఇద్దరు మన ముందైతే ఉన్నారు. సో ఆయనకి వీళ్ళ పిల్లలతో ఉన్న ఎఫెక్షన్ ఎలా ఉంటుందో సో వాళ్ళని అడిగి తెలుసుకుందాము. సో ఇప్పుడైతే ఆ పాప బాబుతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో హాయ్ బుజ్జి, ఎలా ఉన్నావు? బాగున్నావా? సో ఏం చదువుతున్నావు ఇప్పుడు నువ్వు? థర్డ్ క్లాసా? ఎక్కడ? స్కూల్లోనా? ఇతను ఎవరు? తమ్ముడా? తమ్ముడు కూడా మీ స్కూలేనా? ఓకే. తమ్ముడు పేరు ఏం పేరు? నీ పేరు? నీ పేరు దీక్షిత, తమ్ముడు పేరు లక్ష్. సో నాన్నగారు చనిపోయారు, తెలుసా నీకు ఆ విషయం? తెలుసా? ఏడ్చావా మరి నువ్వు? ఏడ్చావా? మమ్మీ ఎలా ఉంది అప్పుడు? చాలా ఏడ్చిందా? సో నాన్నగారికి డాడీకి నీకు ఎలా ఉంటుంది? మామూలుగా ఇద్దరు చాలా బాండింగ్ బాగుంటుంది మీ ఇద్దరికి. డాడీతో నువ్వు బాగా ముఖ్యంగా ఏమైనా పంచుకోవాలంటే ఎలాంటి హ్యాపీ మూమెంట్స్ ఏమైనా ఉంటాయి డాడీతో నీకు? ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అన్ని కొనిపించడము, మంచిగా మాట్లాడడం అవన్నీ. డాడీ నీతో చాలా మంచిగా మాట్లాడతాడా? ఓకే. డాడీ నేను బయటికి ఎక్కడెక్కడ తీసుకెళ్ళా డాడీ? నేను నెక్లెస్ రోడ్, గేమ్స్కి తీసుకెళ్ళాడా? మార్కెట్ ఇవన్నీ తీసుకెళ్తా ఉంటాడు. ఓకే. డాడీ చాలా సీరియల్స్ చాలా చేశాడు కదా. వాటిలో నీకు చాలా బాగా ఇష్టమైన సీరియల్ ఏంటి? రాధమ్మ కూతురు. రాధమ్మ కూతురు చాలా ఇష్టం నీకు అది? డాడీ చాలా బాగుంటాడు దాంట్లో. సో ఇప్పుడు డాడీ ఇప్పుడు నీ దగ్గర ఉంటే డాడీకి నువ్వేం చెప్పదలుచుకుంటావు? చాలా మంచిగా మాట్లాడి అట్లా. చాలా మంచిగా మాట్లాడతావు. డాడీ ఇప్పుడు నీ దగ్గర ఉంటే చాలా మంచిగా వెళ్ళి మాట్లాడుతుంది చేస్తూ ఉంటావు. అంటే ఇప్పుడు డాడీ మమ్మీ కొంచెం దూరంగా ఉన్నారు కదా, పలుకోరు కదా. సో అలాంటప్పుడు మమ్మీ చెప్పాల్సిన విషయాలు డాడీకి ఏమైనా చెప్పాలంటే మీరు చెప్తారా వెళ్ళి? మమ్మీ ఏమని చెప్పింది మీకు డాడీ చెప్పమని? మేము లేకముందు మెసేజ్ చేసుకుంటాడు. మీతో ఏమైనా చెప్పేస్తుందా మమ్మీ? ఏమని చెప్తారు వెళ్ళి డాడీకి? ఇట్లా చెప్పిరా, కాఫీ కావాలా అవన్నీ. ఏమని చెప్పు? కాఫీ కావాలా, ఇంకా అన్నం తింటావా అవన్నీ అడుగుతుంది. అవన్నీ అడుగుతారు. ఇది మమ్మీ అడగకుండా మీ చేత వెళ్ళి అడిగిస్తూ ఉంటారు. తమ్ముడు మాట్లాడతాడా? తమ్ముడు ఏం పేరు? లక్ష్య? ఏం పేరు నీ పేరు? లక్ష్య నీ పేరు? లక్ష్. ఓకే. నువ్వు చదువుతున్నావు? ఏం చదువుతున్నావు నువ్వు కూడా? ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, థర్డ్ క్లాసా? ఎల్కేజీ. ఓకే. నీకు డాడీ అంటే చాలా ఇష్టమా? ఇష్టం లేదా? దేనికి? దేనికమ్మా ఇష్టం లేదు నీ డాడీ? ఇష్టం లేదా? ఒక్క నిమిషం ఆపమ్మా, ఒక్క నిమిషం. డాడీ అంటే నీకు ఇష్టం లేదా? దేనికి? వదిలేసారే? అర్థం కాల, మళ్ళీ చెప్పమ్మా. డాడీ నీకు ఇష్టం లేదన్నావు కదా, ఎందుకు ఇష్టం లేదు? ఎందుకు? మమ్మీతో దూరంగా ఉంటాడనా? అమ్మతో దూరంగా ఉన్నాడా, అందుకే ఇష్టం లేదు. ఇష్టం లేదు. నీకు? నీకు మీ డాడీ అంటే ఇష్టం. చూసాం కదా, ఖచ్చితంగా ఆడపిల్లల కంటే తల్లి కన్నా తండ్రి ఎక్కువ ఇష్టం ఉంటారు. మనం బయట కూడా చూస్తూ ఉంటాము. సో ఇప్పుడు వాళ్ళ డాడీ ఇన్ని చేసినా సరే ఈ పాప వచ్చేసరికి మా డాడీ నాకు ఇష్టమే అని చెప్తున్నాను. చూసారు కదా, అది ఆ కూతురికి తండ్రి మీద ఉన్న ప్రేమ. సో ఇంకా నీకు మీ డాడీలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏమి ఉన్నాయి? ఇంకేం లేవు నచ్చిన క్వాలిటీస్. సో ఇప్పుడు నీకు తెలుసు కదా, డాడీకి మీరు చెప్పలేదా యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత డాడీ మీరు ఇట్లా డిప్రెషన్లోకి వెళ్ళమాకండి అని ఇప్పుడు చెప్పడం జరిగిందని? అట్లా అంటే డాడీకి బాగా దెబ్బలు తగిలాయి కదా. సో అప్పుడు నువ్వు ఏమైనా చెప్పావా ఇది డాడీతో? ఏమని చెప్పావు?
మంచిగా ఉండు నాన్న, తగ్గిపోతుంది అవన్నీ చెప్పావా? ఇంకా ఏమని చెప్పావా? ఇంకా అంతే చెప్పిన. ఇంకా డ్రెస్ తీసుకున్నాడు. డ్రెస్ తీసుకున్నాడా నీకు? రెస్ట్ తీసుకున్నాడా? మంచిగా ఉండనా అంటే అప్పుడు డాడీ ఇది ఏమన్నాడు? మంచిగానే ఉన్నా నాన్న అని చెప్పాడు. నీతో కూడా మంచిగానే ఉన్నాను నాన్న అని చెప్పాడా? ఆ. అంటే ఇంకా డాడీతో ఇంకా నీకున్న బాగా ఇప్పుడు డాడీకి మమ్మీకి ఇష్టమైన ప్లేస్ ఏంటి? ఇష్టమైన ప్లేస్ కానీ ఫుడ్ కానీ ఏం తింటా ఉంటుంది ఎక్కువ? తెలియదు. ఫుడ్ చికెన్ మటన్ ఏం తింటారు బాగానే బాగా డాడీ మీ ఇద్దరు కలిసి? నాన్నకేమో నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం. నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం. నీకు? నాకు వెజ్ పన్నీర్. వెజ్ పన్నీర్ అంటే ఎక్కువ ఇష్టం. డిఫరెంట్ ఇద్దరికి ఆపోజిట్ ఉన్నావు కదా, నానేమో నాన్ వెజ్ నువ్వేమో వెజ్. సో నాన్న మీ దగ్గర నుంచి చాలా కాలంగా దూరంగా ఉంటున్నాడు. సో అలాంటప్పుడు నీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? మా నాన్నని మస్తు మిస్ అవుతా. మీ నాన్న మస్తు మిస్ అవుతావా? అంటే మస్తు మిస్ అవుతా ఉన్నావు కదా. సో అమ్మతో కూడా మాట్లాడట్లేదు కదా. అప్పుడు నువ్వు చెప్పలేదు నాన్న అమ్మతో వెళ్ళి మాట్లాడినా మనం అందరం కలిసి ఉందాం నాన్న అని చెప్పలేదు నువ్వు? ఎప్పుడు చెప్పినావా? అప్పుడు ఏమన్నా డాడీ? కలిసి ఉందామని బయటికి వెళ్ళిపోతుండే. కలిసి ఉందామని బయటికి వెళ్ళిపోతుండే. కలిసి ఉందాం అంటూనే ఉంటాడు, మళ్ళీ బయటికి వెళ్ళిపోతానే ఉంటాడా? మరి నువ్వు ఒకసారి అయినా సరే గట్టిగా చెప్పలేదు డాడీకి? డాడీ అంటే నీకు చాలా ఇష్టం కదా, డాడీకి కూడా నువ్వు అంటే చాలా ఇష్టం కదా. సో అప్పుడు నువ్వు గట్టిగా చెప్పాలి కదా. చెప్పావు మరి? చెప్పినా, అయినా కానీ నేను లేదా? సో ఫైన్. నీకు ఇష్టమైన ప్లేస్ ఎప్పుడైనా డాడీ నేను తీసుకెళ్ళాడా? ఎక్కడ తీసుకెళ్ళాడు? మార్కెట్, నెక్లెస్ రోడ్ కాకుండా బయటకి ఎప్పుడైనా టూర్ కానీ ట్రిప్ కానీ వెళ్ళారు ఏమన్నా? వెళ్ళలేదా? సో డాడీతో పాటు ఎప్పుడైనా నువ్వు షూటింగ్ లొకేషన్కి వెళ్ళి ఎప్పుడైనా వెళ్ళావా? ఎప్పుడు వెళ్ళావా? చాలా చిన్నగా ఉన్నప్పుడు. ఐడియా ఉందా నీకేమన్నా? ఇప్పుడు ఈ మధ్యకాలం ఎప్పుడు వెళ్ళావా డాడీతో పాటు షూటింగ్కి బయటికి? షూటింగ్కి వెళ్ళలేదా? తీసుకెళ్ళాడా డాడీ నేను బయటికి తీసుకెళ్తా ఉంటారు కానీ షూటింగ్కి తీసుకెళ్ళి. సో మరి మమ్మీ డాడీతో ఎలా ఉంటారు? మమ్మీ డాడీతో ఇంట్లో వచ్చినప్పుడు వాళ్ళిద్దరు ఎలా ఉంటారు? మమ్మీతో డాడీ మాట్లాడుతూ ఉంటాడా? మాట్లాడు. ఎందుకు? తెలియదు. ఎప్పుడు ఫైట్ చేసుకుంటా ఉంటారు. ఎప్పుడు డాడీ మమ్మీ ఫైట్ చేసుకుంటా ఉంటారా? ఇంత చిన్న వయసులో నిన్ను చూసావు కదా. సో నీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? డాడీ ఇప్పుడు డాడీ ఇన్ని చేశాడు, అది చెడో మంచి డాడీ అన్ని చేశాడు. తమ్ముడికి అయితేనేమో డాడీ ఇష్టం లేదంట, నీకైతేనేమో డాడీ నాకు చాలా లవ్ అంటున్నావు. ఎందుకు అంత ప్రేమ డాడీ అంటే నీకు? నాతో మంచిగా మాట్లాడతాడు, అన్ని మంచి విషయాలు చెప్తాడు. ఏం చెప్తాడు? మంచి విషయాలు నీకు డాడీ ఏం చెప్తాడు? మంచిగా చదువుకోవాలి, మంచిగా టైం చేస్తూ అవన్నీ చెప్తా ఉంటాడు. మంచిగా చదువుకోవాలి, మంచిగా చూసుకోవాలి, తమ్ముడికి బాగా చదివించాలి, నువ్వు ఎప్పుడు హెల్తీగా ఉండాలి, అవన్నీ చెప్తా ఉంటాడు. డాడీ చెప్తా ఉంటాడు నీకు. సో అది మరి పిల్లలతో అయితే మాట్లాడడం జరిగింది. సో కెమెరామెన్ ఓం ప్రకాష్తో గోపి, రెడ్ టీవీ, హైదరాబాద్.